మార్కెట్‌కి పోయి చాలా రకాల కూరగాయలు కొనుక్కుంటూ ఉంటాం. ఎప్పుడూ ఒకటే రకం కూరగాయలా? అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి కదా! వాతావరణం మార్పుని బట్టి మనం కూడా దానికి తగ్గట్టు కూరగాయలనేవి కొనుక్కుంటూ ఉండాలి. ఇది కార్తీక మాసం కాబట్టి నేను బచ్చల కూర తీసుకొచ్చాను. బచ్చల కూరతో పాటు కందగడ్డ కూడా తీసుకొచ్చాను. మీకు అర్థమైపోయే ఉంటది ఇది కంద బచ్చలి కూర అని. కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే కంద బచ్చలి కూర వండుకోవాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మార్కెట్లో కందగడ్డ కనిపించినా కొనాలి అంటే అది మనకి ఎందుకో ఆకర్షణీయంగా కనిపించదు. మా గోదావరి స్టైల్లో ఈ కంద బచ్చలి కూర అనేది ఎలా వండుకుంటారో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మా గోదావరి సైడ్ వంటల్లో పెళ్లికి శుభకార్యాలకి ఖచ్చితంగా ఈ కంద బచ్చల కూర ఉండాల్సిందే. ఇది సాంప్రదాయమైన వంట కాబట్టి ఖచ్చితంగా వడ్డిస్తారు. హలో గాయస్, మహా. ఈరోజు కంద బచ్చలి కూర వండుకోవాలి. ఎందుకు అంటే కార్తీక మాసం కాబట్టి ఖచ్చితంగా కార్తీక మాసంలో ఒక్క రోజైనా సరే కంద బచ్చలి కూర వండుకోవాలని చెప్తారు. కంద బచ్చలి కూర తింటే కార్తీక మాసంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి వ్లాగ్లో కుక్ చేసుకుంటూ మాట్లాడుకుందాము. కంద బచ్చలి కూర ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. లేటెస్ట్ స్టార్ట్ ద వీడియో. బచ్చల కూర ఆకుల్ని ఉప్పు నీటిలో కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఆకులు చాలా లేతగా ఉన్నాయి, త్వరగా మగ్గిపోతుంది. ఈ కందగడ్డ చూసినప్పటి నుంచి నాకు భలే నవ్వొస్తుంది. ఎవరైనా అలిగారనుకోండి, ఏంట్రా కందగడ్డలా మొహం పెట్టుకున్నావు అని నవ్వుతారు. ఓయబ్బో, కందగడ్డ మీద చాలా సామెతలే ఉన్నాయి. సామెతలే కాదు, దీనివల్ల ప్రయోజనాలు అంతకు మించే ఉన్నాయి. కందగడ్డ మట్టిలో పుట్టొచ్చింది కాబట్టి దీని చుట్టూ బంక ఉంటుంది. ముందు శుభ్రంగా కందగడ్డ అంతా కడుక్కోవాలి. కందగడ్డ కడిగిన తర్వాత దాన్ని ముక్కలు కోసుకోవాలి కాబట్టి పైన ఉన్న తొక్క మొత్తం తీసుకోవాలి. కందగడ్డ కోసిన తర్వాత అందులోంచి ఒక బంకలాగా వస్తుంది. ఆ బంక చేతులకు అంటుకుంది అంటే చేతులు దురద పెడతాయి. అందుకని చేతులకు నూనె పెట్టుకొని అప్పుడు కందగడ్డని కట్ చేసుకోవాలి. కందగడ్డని చిన్న సైజు ముక్కలు కాదు, బాగా పెద్ద సైజు కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. మీకు తెలుసా, కందగడ్డని మీ ఆహారంలో భాగంగా చేసుకుని వారంలో 2 సార్లు తీసుకున్నారు అంటే మీరు త్వరగా వెయిట్ లాస్ అవుతారు. మన బాడీలో ఉన్న వేస్ట్ కొలెస్ట్రాల్ని ఇది తగ్గిస్తుంది. అందుకని త్వరగా వెయిట్ లాస్ అవుతాం. కందగడ్డ చూడడానికి అలా ఉంటుంది కానీ వండుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కందగడ్డని వేపుడులా చేసుకోవచ్చు, కూరలా వండుకోవచ్చు, పులుసు కూడా చేసుకోవచ్చు. ఎలా వండుకున్న కందను కూడా మన ఆహారంలో భాగంగా తీసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకున్న కంద ముక్కల్ని కడుక్కోవాలి. గారపట్టు ఉంటాయి, ఆ గార పోయే వరకు కడగాలి. అందుకని నేను కడుగు నీళ్ళు పోస్తున్నాను. బియ్యం కడిగిన నీళ్లు పోసి ఈ కంద ముక్కల్ని కడుక్కోవాలి. బియ్యం కడిగిన నీళ్ళల్లో చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇలా ఈ నీళ్లతో గారపట్టిన ఏ కూరగాయలైనా కడుక్కోవచ్చు. ఇలా చేయడం వల్ల కూరగాయల్లో టాక్సిన్స్ ఏమన్నా ఉంటే పోతాయి. అంటే ఆ కూరగాయకున్న చెడు గుణం అయితే పోతుంది. ఇప్పుడు ఈ కందగడ్డ ముక్కల్ని కడుగు నీళ్ళల్లో పోస్తున్నాను. ఈ ముక్కల్ని బాగా మెదపాలి కడుగు నీళ్ళల్లో. ఇలా మెదపడం వల్ల ముక్కల్లో ఉన్న బంక్ అంతా వదిలిపోతుంది. ఆ జిగురుగా ఉండేదంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది. నీళ్లు రంగు వైట్ కలర్ నుంచి లైట్ ఎల్లోయిష్గా మారుతాయి. అలా మారిన తర్వాత ముక్కల్ని తీసేసి నీళ్లు వంపేసుకోవాలి. తర్వాత మళ్ళీ మామూలు నీళ్ళు వేసి కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు కడుక్కోవడం వల్ల ఆ బంక మొత్తం వదిలిపోతుంది. మన చేతులకి తెలుస్తుంది ఆ బంక అంటుకుంటుందో లేదో అని. ఆ జిగురు పోయే వరకు 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కందకి దురద పెట్టే గుణం ఉంది అంటారు కదా, సో ఆ బంక అంటుకుంటేనే మనకి ఆ దురద అనే గుణం వస్తుంది. ముక్కల్ని ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ముక్కలైతే ఇలా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసి బాగా మరిగించండి. మరిగిన నీళ్ళల్లో ఈ ముక్కలు వేయండి. నీళ్లు చల్లగా ఉన్నప్పుడు వేసుకోకూడదు. కొంచెం మరిగిన తరువాత ఈ ముక్కల్ని వేసుకోవాలి. అలా వేయటం వల్ల ముక్క బాగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను ఈ ముక్కలన్నీ వాటర్లో వేస్తున్నాను. కంద బచ్చలి కూరకి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. కాస్త టైం తీసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కల్లో నేను కాస్త పసుపు వేస్తున్నాను. కాస్తంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే. ఇవన్నీ వేసిన తర్వాత ఒక ప్లేట్ని దీనిపైన మూత పెడుతున్నాను, ఎందుకంటే ఆవిరి వల్ల ముక్క బాగా ఉడుకుతుందని. ఇప్పుడు కాస్త ఉడికిన తర్వాత ఎలా ఉందో చూద్దాము. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి కదా.
మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని చూసుకుంటే ముక్క ఎలా ఉడికిందో తెలుస్తుంది. ఇప్పుడు ముక్కని బాగా ప్రెస్ చేస్తున్నాను ఒక ఫోర్క్ తీసుకొని. కందగడ్డ ముక్క ఇంకా కాస్త ఉడకాలి, మధ్యలో ప్రెస్ చేస్తే ఇంకా గట్టిగా అనిపిస్తుంది. సో నేను మళ్ళీ మూత పెట్టి దీన్ని ఉడికిస్తున్నాను. ఈలోపు మనం మిక్సీ పట్టాల్సింది ఉంది. ఎండుమిర్చి, ఉప్పు, ఆవాలు, పచ్చిమిర్చి ఇవి అన్నీ కలిపి మిక్సీలో పేస్ట్ లాగా ఇలా చేసుకోవాలి. ఈ పేస్ట్ ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకుంటే లాస్ట్లో హడావిడి అవ్వకుండా ఉంటుంది. సో పేస్ట్ అయితే నేను చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఉడికిన ఈ కందగడ్డ ముక్కల్లో బచ్చలి కూర వేస్తున్నాను. మీరు అనుకోవచ్చు కందగడ్డ ముక్కలు బచ్చలాకు ఒకేసారి ఉడకబెట్టచ్చు కదా అని, కానీ కాదండి. ఆ కందగడ్డ అనేది గట్టిగా ఉంటుంది, కాస్త ఉడకడానికి టైం పడుతుంది. ఈ ఆకు ఏదైతే ఉందో లేతగా ఉంటుంది కాబట్టి మనకి వేయగానే మగ్గిపోద్ది. దాంట్లో ఉండే విటమిన్స్ అవి మనకి పాడవకుండా ఉండాలి అంటే ఎప్పుడు ఉడికించాల్సిన కూరగాయలు అప్పుడే ఉడికించాలి. ఇప్పుడు నేను కాస్త చింతపండు నానబెట్టి పక్కన పెడుతున్నాను, ఎందుకంటే ఇందులో చింతపండు రసమే మెయిన్. ఇప్పుడు బాగా ఉడికిపోయినాయి. ఈ ఉడికిపోయిన వాటిని ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. కందగడ్డ ఉడకకపోతే కూర టేస్ట్ అస్సలు బాగోదు. సో మళ్ళీ ప్రెస్ చేశాను. సో ఇప్పుడు మధ్యలో ఎటువంటి గడ్డ లేదు, చక్కగా ఉడికిపోయింది కందగడ్డ మొత్తం. ఇది బాగా ఉడికిన తర్వాత దీన్ని పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్ వేస్తున్నాను. ఈ కూర కార్తీక మాసం స్పెషల్ కాబట్టి ఇందులో వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ నేను వాడట్లేదు. కార్తీక మాసంలో ఈ కూర ఎందుకు తినమంటారు అంటే ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది, అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఈ కూర తినాలంటారు. ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నాను. పచ్చిశనగపప్పు 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్కి ఆవాలు వేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్కి జీలకర్ర వేస్తున్నాను. ఒక ఎండుమిర్చి తీసుకొని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మొత్తం వేపాలి బాగా. ఇప్పుడు ఇందులో కాస్తంత కరివేపాకు వేస్తున్నాను. పోపులను వదిలేయకుండా మాడిపోతాయి, సో బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగువ వేస్తున్నాను. ఇంగువ అనేది ఉంటే వేయండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ముక్కల్ని బచ్చలి కూరని ఇందులో వేస్తున్నాను. కందా బచ్చలి కూర అనుకుండా కందా బచ్చలి పులిహోర అంటే బాగుంటుందేమో. ఎలాగూ తినడానికి ఇది పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది కాబట్టి వండే విధానం కూడా ప్రాసెస్ అంతా పులిహోరలాగే ఉంటుంది కాబట్టి ఆ పేరు పెట్టాల్సింది. అసలు కూరని ఎందుకు పెట్టారో ఏంటో, ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. కానీ చూడడానికి పప్పులాగా, తినడానికి పులిహోరలాగా భలే టేస్ట్గా ఉంటుందండి కూర. ఇప్పుడు కంద ముక్కల్ని బాగా మెదపాలి. ఇలా మెదిపినప్పుడు ముక్కలు కాస్త మెత్తగా పేస్ట్ లాగా అవుతాయి. సో గుజ్జు గుజ్జులాగా అవ్వడం కోసం దాన్ని బాగా మెదుపుతూ కూరని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను. ఇందులో పోపు వేగిన తర్వాత కూడా చింతపండు పులుసు వేసుకోవచ్చు, కానీ పోపు మెత్తపడకుండా ఉండడం కోసం నేను కూర ఉడికేటప్పుడు వేస్తున్నాను. ఇలా వండుకోవడం వల్ల రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్కి కారం వేస్తున్నాను. ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి. నేను 1/2 స్పూన్ ఉప్పు మాత్రం వేస్తున్నాను. ఉడికినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఉడికిన తర్వాత ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అందుకని కూర ఫైనల్గా అవుతుంది అన్నప్పుడు అప్పుడు నేను మిగిలిన ఉప్పునే యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోండి. చెక్ చేసుకొని మీరు ఇంట్లో ఎంత తింటారో అంత మట్టుకు ఉప్పు మాత్రమే వాడుకోండి. కూర అయితే క్లైమాక్స్కి వచ్చేసింది. మనం ముందుగా మిక్సీ పట్టాం కదా ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో కాస్తంత నూనె కలుపుకోవాలి. ఇలా నూనె కలుపుకోవడం వల్ల పేస్ట్ మనం కూరలో వేసినప్పుడు మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అంటే అక్కడక్కడ ఉండలు కట్టకుండా ఉండడం కోసం ఇలా పేస్ట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే కూర చల్లారిన తర్వాత మాత్రమే ఈ ఆవ పేస్ట్ని కూరలో కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత కూర చల్లారింది కొంచెం. ఇప్పుడు ఇందులో ఈ ఆవ పేస్ట్ని వేస్తున్నాను. ఆవ తినటం వల్ల వేడి చేస్తుంది అని అనుకుంటాం కదా, ఇక్కడ వేసిన బచ్చల కూర కంద కూడా 2 చలవ గుణాలు ఉన్నవి. సో ఆవ పిండి వేసుకోవడం వల్ల కూర కరెక్ట్గా ఉంటుంది అనమాట. చలవ చేయడం, వేడి చేయడం కాదు. చాలా అధిక పోషకాలు ఉన్న కూర, రోగ నిరోధక శక్తిని పెంచే కూర. సో ఇలాంటిది కార్తీక మాసంలో తప్పకుండా తినాలి. కార్తీక మాసం దేవుడు పూజ అని ఒక వంక పెట్టి మన పెద్దవాళ్ళు అలవాటు చేశారు, కానీ ఇందులో ఉన్న పోషక విలువలు చాలా ఎక్కువ కాబట్టి ఇలాంటి తినరు కాబట్టి ఈ వంక పెట్టుంటారని నా అభిప్రాయం. మీకు తెలుసా బచ్చల కూర తింటే లేడీస్కి ఐరన్ లోపం ఉండదు. సో చాలా మంచిది. ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా డెవలప్ అవుతాయి, మనకి చాలా మంచిది. లేడీస్కి అయితే హెల్త్కి చాలా మంచిది. చూడడానికే కందగడ్డ అలా ఉంటుంది, కానీ రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. కార్తీక మాసంలో అయినా ఈ కూర ఎందుకు తినాలో ఇప్పుడు అర్థమైంది కదా. ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఈ కూరని స్కిప్ చేయకుండా తింటారని ఈ సాంప్రదాయం పెట్టారు. చూడడానికి పప్పులాగా ఉంది కదా,
పప్పుని మేనేజ్ చేసేయండి తినని వాళ్ళకి. సో కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా అరే కంద కదా తింటే ఎట్లా ఉంటుంది అని భయపడతారు, కానీ ఏం కాదు, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ కార్తీక మాసంలో కంద పచ్చడి వండుకొని తినండి. ఓకే గైస్, అగైన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.